మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మీ దగ్గర రోజా ఉంది, డ్రామా ఆర్టిస్ట్ రోజా, ఆమె చేసింది వందల మందిని తీసుకొని వెళ్ళటం, దర్శనానికి వెళ్ళటం, వాళ్ళందరికీ కూడా టికెట్లు లేవు, ప్రసాదాలు ఆశీర్వచనాలు ఇప్పించటం. మీ అబ్బ సొమ్ము అనుకుంటున్నారు. అదంతా భక్తులు ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతోటి భక్తులందరి యొక్క ఆలోచనలతోటి దానికి ఒక ట్రస్ట్ ఉండి ఆ ట్రస్ట్ నడిపి దేవాలయంలో వచ్చినటువంటి అనాథలకి, అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పేదలకి నిత్యాన్నదానం చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా హిందూ ధర్మాన్ని పెంచేదానికోసం ఇచ్చినటువంటి ధర్మంతో వచ్చినటువంటి డబ్బుల్ని మీరు మాత్రమే ఎంజాయ్ చేస్తూ ప్రజలందరినీ కూడా మోసం చేశారు గత 5 సంవత్సరాలు. ఇప్పటికైనా తెలుసుకొని మీరు గనక సరైన విధంగా కనుక చేయకపోయినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కాదు ఈ దేశం నుంచి కూడా తరిమి కొడతారు. మీరు చెబుతా ఉన్నారు ఎటువంటి దేశంలో ఉన్నాం, ఎటువంటి సాంప్రదాయంలో ఉన్నామని చెప్పి. మీకు చెబుతా ఉన్నాం, అయ్యా ఇది హిందూ దేశం, ఇది భారతదేశం, సనాతనమైన దేశం, మీరు వెళ్ళేటటువంటి దేశాల కంటే కూడా అతి ప్రాచీనమైనటువంటి దేశం. మీ ఆస్తులు దాచిపెట్టుకొని మీరు చేసేటటువంటి మీ యొక్క దొంగతనం చేసి దోపిడీ చేసి ప్రజలను మోసం చేసినటువంటి ఆస్తులు దాచిపెట్టేటువంటి లండన్ కంటే కూడా అతి పురాతనమైనటువంటి దేశం భారతదేశం. ఈ దేశంలో ఒక సాంప్రదాయం, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉంటాయి. దురదృష్టవశాత్తు మీకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ చదివించినట్టున్నారు. మిమ్మల్ని సైనిక్ స్కూల్లో చదివించాల్సింది. ఒక సైనిక్ స్కూల్లో చదివితే మీకు ఒక క్రమశిక్షణ వచ్చేది. మీరు చెబుతూ ఉన్నారు నా కులం తెలుసు, నా మతం తెలుసు, అందరికీ తెలుసు ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. కానీ మీ ప్రవర్తన సిగ్గుచేటుగా ఉంది, మీ ఆలోచన అతి దౌర్భాగ్యంగా ఉంది. మీరు రాబోయేటటువంటి రోజుల్లో కనీసం ప్రజల మధ్య సేవ చేసే ఆలోచన కనుక మీకుంటే ఈ రాజకీయాల్లో కొనసాగండి. లేని పక్షాన మీరు ఏ దేశానికి వెళ్తారో పోండి. మీరు దోపిడీ చేసినటువంటి సొమ్ము ఉంది, పట్టి మిమ్మల్ని తీసుకొచ్చి జైలుకి వేసేదాకా అక్కడికి పోయి ఆ విజయమాల్యలాగాను ఇంకొకళ్ళలాగాను ఎంజాయ్ చేస్తా బతకని తప్పితే ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని అగౌరవపరిస్తే భారతీయ జనతా పార్టీ ఉపేక్షించేది లేదు.